మేము ఇంట్లోకొచ్చి ఒక 6 ఇయర్స్ అవుతుంది. 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయి. 6th ఇయర్‌లో అన్నమాట ఇప్పుడు రన్నింగ్. అండ్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అప్పటి నుంచి కింద ఓనర్ తోటుండేది వాళ్ళకి పొలం. దా ఇంకా పొలం పనిలోకెళ్ళేసరికి పనంతా చేసుకొని ఉండేదాన్ని. ఇంటికొచ్చేసరికి ఇంకా నేను ఎన్ని నీళ్ళు పోసి బయట కడిగినా, ఇల్లు కడుక్కున్నా పెద్దగా పట్టించుకునేటోళ్ళు లేరు. కానీ 1 ఇయర్ నుంచి ఇంట్లోనే ఉంటుంది. పొలం కౌలుకిచ్చేసింది. అప్పటి నుంచి మొదలైందిరా మాకు టార్చర్. ఇంకా 1 ఇయర్ కూడా 6 మంత్స్ దాకా పక్కన ఎవ్వరు లేరు రెంట్‌కి. ఇంకా అప్పుడు కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఒక 2 మంత్స్ నుంచి టార్చర్ చూపిస్తుంది. నాకేమో ఇంటిని వదిలి వేరే ఇంట్లోకి షిఫ్ట్ అవుదామంటే ఇక్కడ ఇల్లులు ఏముండవు. చూసారుగా, ఇది పెద్ద పల్లెటూరు అన్నమాట. ఎవరి మందం వాళ్ళే కట్టుకుంటారు. ముందట మీకు ఒక వైట్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుందా ఆ తాటి చెట్లలో? అది కొత్త బిల్డింగ్. ఇప్పుడే కన్స్ట్రక్షన్ అదంతా అవుతుంది. చూడాలి మరి వాళ్ళు ఇస్తారో లేదో. ఎవరికి చెప్పకండి, నేను మీకే చెప్తున్నాను. టాప్ సీక్రెట్. అందులోకి షిఫ్ట్ అవుతామని ప్లాన్. చూడాలి. ప్లీజ్ మీరు కూడా నా కోసం గాడ్కి ప్రేయర్ చేయరా, నాకు ఆ ఇల్లు దొరకాలి అని. ఇంకా ఇదంతా ఎందుకంటే మండే లేదా ఫ్రైడే ఈ 2 రోజులు ఇక్కడ బయట ఇదంతా వాటర్ పోసి కడుక్కుంటాను. ఇంకా మధ్యలో కోతులు వస్తాయి, లేకపోతే పిల్లలు చెప్పులేసుకొని అటు ఇటు తిరుగుతారు కాబట్టి మట్టి కూడా వస్తుంది కదా. మధ్యలో మట్టి దుప్ప ధూళి ఉంటుందని అలా కొన్నిసార్లు కడుక్కుంటాం కదా. వాటర్ అన్నీ కిందికి వెళ్తాయి. డైరెక్ట్ పైపు మోర్లోకి లేదు. ఆంటీ కింద ఓనర్ ఆంటీ వల్ల బాత్రూమ్ సైడ్ ఉంటుందన్నమాట పైపు. ఇంకా అక్కడ వాటర్ వస్తే తెలుస్తుంది కదా. తను ఏమంటుంది, ఎన్ని రోజులు కడుగుతారు మీద, అది ఇది బండలు ఖరాబ్ అవుతాయి, అది ఇది అని అంటుంది. ఇంకా టార్చర్ అంటే టార్చర్, ఏం చెప్పాలి. సో ఇంకా దాని లొల్లికి మార్నింగ్ 4కి లేదా 5కి ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు లేచి కడుక్కుంటున్నానబ్బా. ఏం చేయను మరి. పిల్లలు స్కూల్కి వెళ్ళాక కడుగుదామంటే వీళ్ళతో అస్సలు చాతన అవ్వట్లేదు నాకు. ఇంకా స్కూల్కి పోకముందే మార్నింగ్ కడిగితే వీళ్ళు లేచేసరికి ఎండింది అనుకో, అప్పుడు స్కిడ్ అవ్వరు కదా. లేకపోతే నేను లేచి వాళ్ళు లేచి అప్పుడు కడుక్కుంటే అటు ఇటు తిరుగుతారు కాబట్టి జారి పడతారు. ఇంకా ఇదంతా ఎందుకని నా నిద్ర చెడగొట్టుకొని మరీ కడుక్కుంటున్నాను. ఇంత చేసినా ఏం చేస్తా, నా టైం బ్యాడ్. ఇంక ఇదంతా వదిలేయండిరా. ఇంతకీ మీ బ్రేక్ఫాస్ట్ ఏంటి? ఇక్కడైతే పోహా చేస్తాను.